ఫస్ట్ ఓటు ఎవరికి అయిపోతున్నారు మీరు? కేకే రాజు గారి కన్నా. కేకే రాజు. ఎందుకమ్మా కేకే రాజు? ఎందుకంటే అతను ఇప్పుడు పదవిలో లేకపోయినా సరే మనకి 5 years పాటు అందుబాటులో ఉండి అసలు కరోనా టైంలో కూడా ఒక 3 times కరోనా వచ్చినా సరే మళ్ళీ అతను కరోనా నుంచి బ్యాకప్ అయ్యి ప్రజల్లోకి రావడం, ప్రజా సమస్యలను నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల కోసం తెలుసుకోవడం, ప్రతి పనితీరు కూడా నచ్చింది భయ్య. మాలాంటి యువత అంతా కూడా ఎవరు అంటారు యువత అంతా కూడా లేరు పాలిటిక్స్లో రారు అని, మాలాంటి యువత మొత్తం కూడా కేకే రాజు వెనకాలే ఉన్నారు. అంటే యువత మొత్తం పవన్ కళ్యాణ్ అంటే బాగా క్రేజ్ కదా మీ అందరికి? అదేం లేదన్న, అది కొంతవరకే. బయటకు వచ్చి గ్రౌండ్లో రియాలిటీ చూస్తేనే తెలుస్తుంది. మాలాంటి యువత మొత్తం కూడా కేకే రాజు వెనకాలే ఉన్నారు. అంటే మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీలోనా ఒక నార్త్లోనా? అన్ని కాన్స్టిట్యున్సీలో చూసుకున్నా సరే వైసీపీ పార్టీలో ఉన్నారన్న. జగన్ గారు వెంటే ఉన్నారు, ఇక్కడ కేకే రాజు వెంట కూడా ఉన్నారు. ఎందుకు అంటారు? ఎందుకు ఓటేయాలి జగన్ గారికి కానీ కేకే రాజుకి కానీ? ఎందుకు? ఇప్పుడు పేద బలహీన వర్గాల ఒక పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ అన్న. అది ఒక్కటి చాలన్న చూసి చెప్పడానికి. ఇప్పుడు కేకే రాజు గారు అంటే ప్రజల మనిషి, నిత్యం ప్రజల కోసం తిరిగే మనిషి. ఏదైనా ప్రాబ్లం ఉందని కేకే రాజు గారు వెళ్తే వెంటనే సాల్వ్ చేసే అతను. గతంలో విష్ణు కుమార్ రాజు కూడా ఎమ్మెల్యేగా చేశారు. అప్పుడు నువ్వు చిన్నపిల్లడు అయ్యి ఉండొచ్చు. అవును, ఒక 10 ఏళ్ల క్రితం ఎమ్మెల్యేగా చేశారు ఆయన. అప్పుడు కూడా ఆయన కూడా బాగానే చేశారు అంటున్నారు. టఫ్ అవుతుంది. అవునన్నా, అప్పుడు బాగానే చేశారు కానీ కరోనా టైంలో ఎక్కడ ఉన్నారు? కరోనా టైంలోని ఇతనికి 3 times కరోనా వచ్చినా సరే ఇతను ప్రజల్లో తిరిగారు. సో ఆ టైం వల్ల ఆ ఒక్కతో చాలు అన్న, ఒక్క ఇన్ఫ్లుయెన్స్ చాలు. పక్కా కేకే రాజు గారు గెలుస్తారు. ఎంత మెజారిటీయో చూసుకోవాలి తప్ప ఇంకా గెలుస్తారా ఓడతారా అని ఓటమి లేదన్న క్వశ్చన్. నార్త్లో ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా? తెలుసన్న, కేకే రాజు గారు, జేడి లక్ష్మీనారాయణ గారు, విష్ణు కుమార్ రాజు గారు చేస్తున్నారు. ఈ ముగ్గురులో ఎవరు గెలిస్తే నార్త్ భవిష్యత్తు బాగుంటుంది, నార్త్లో డెవలప్మెంట్ అవుతుంది అని అనుకుంటున్నారు? కేకే రాజు గారు గెలిస్తే పక్కాగా డెవలప్మెంట్. ఆల్రెడీ కేకే రాజు గారు గెలిచినా ఓడిపోయినా సరే డెవలప్మెంట్ అయితే చాలా బాగా చేశారు. సార్ ఓడిపోతేనే ఎంత చేశారు అనేసి అంటే గెలిస్తే ఇంకా ఏ రకంగా చేస్తారనేది మీ ఆలోచన. చూస్తూ ఉంటాం కదా, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం కదా కేకే రాజు గారు. అట్లా ఎందుకు అయ్యాలి కేకే రాజు గారు కోట? ఎందుకు అయ్యాలి? ఇవి జేడి లక్ష్మీనారాయణ కూడా గతంలో మంచి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. విష్ణు కుమార్ రాజు ఎమ్మెల్యే గెలిచారు. వాళ్ళిద్దరిని కాదని ఎందుకు కోట వేయాలంటారు? నా పొలిటికల్ అనాలిసిస్ ప్రకారం జేడి లక్ష్మీనారాయణ గారికి లాస్ట్ టైం జనసేన నుంచి ఇక్కడ కొన్ని ఓట్లు పడ్డాయని చెప్పి ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈయన ఓడిపోయిన తర్వాత ఎప్పుడు సరే ఈ నార్త్ కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు కనపడలేదు. అలానే విష్ణు కుమార్ రాజు గారు ఆల్రెడీ ఎమ్మెల్యేగా గెలిచారు. బిఫోర్ లాస్ట్ టైం గెలిచారు, లాస్ట్ టైం ఓడిపోయారు. ఆయన కూడా ఓడిపోయిన తర్వాత కూడా ఇప్పుడు కనపడలేదు. జనాల్లో లేరు కదా, ఎక్కడ కనిపించలేదు కదా. కరోనా టైంలో అసలు ఎక్కడ కనిపించారన్న ఒక కేకే రాజు గారు తప్ప నార్త్ అనేసి అంటే ఇంకా ఎవరి పేరు కూడా బయటకు వినపడే సమస్య లేదు. కరోనా టైంలో చాలా వరకు కేకే రాజు గారు పార్టీ ఆఫీస్కి వచ్చిన ప్రతి ఒక్కరికి సేవ చేశారు, ప్రతి ఒక్కరికి బియ్యం అందించడం చాలా చేశారు. అదే కాకుండా నియోజకవర్గంలో ప్రతి ఇంటిని టచ్ చేసిన ఏకైక వ్యక్తి కేకే రాజు గారు. ఇవన్నీ ఆయన గెలిపించబోతున్నాయా? ఖచ్చితంగా యువత ఒకటే ఓటేస్తే సరిపోదు కదా, అన్ని వర్గాలు ఓటేస్తేనే గెలుస్తారు కదా కేకే రాజు. కేకే రాజు గారికి యువత సపోర్ట్ ఉంది. అలానే జగనన్న ఏవైతే సంక్షేమ పథకాలు అవన్నీ ఇచ్చి ఉన్నారో దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు ముసలి ముతక అని లేకుండా ప్రతి ఒక్కరు ఇప్పుడు పెన్షన్ కానివ్వండి, లేదంటే పేదలందరికీ ఇల్లు కానివ్వండి, స్టూడెంట్స్కి ఓట్స్ లేకపోయినా చిన్నపిల్లలకి వాళ్ళందరికీ కూడా జగనన్న స్కూల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది చాలా బాగా ప్రమోట్ చేశారు కదా. ఖచ్చితంగా ఫాలో ఉందన్న. ప్రతి ఒక్కరు ఇప్పుడు మొన్న మీరు నామినేషన్ చూసినట్టయితే మీ అందరం స్వచ్ఛందంగా చాలా మంది వెళ్ళడం జరిగింది కేకే రాజు గారు వెనక. మాకు ఎవరు డబ్బులు ఇవ్వరన్నా. నాకు బిజినెస్ ఉన్నా సరే కేకే రాజు గారు ఖచ్చితంగా ఈ నియోజకవర్గం ఎలాగైనా గెలాలి. వేరే ప్రభుత్వం వస్తే నిన్ను ఇబ్బంది పెడతా బిజినెస్ ఉంది కదా? అస్సలు లేదు. ఎందుకంటే ఆయన లాస్ట్ టైం మీకు అలాగనుకుంటే ఓడిపోయినా సరే అతను నియోజకవర్గాన్ని వదులుకోకుండా ప్రతి ఒక్క ఊరు ప్రతి ప్లేస్లో కూడా ఖచ్చితంగా కేకే రాజు గారు తిరగడం జరిగింది. ప్రతి సమస్యని కూడా ఆయన దగ్గరుండి రిసాల్వ్ చేయడం జరిగింది. ఆయన పవర్ ఉన్నా లేకపోయినా సరే అతను ఎప్పుడు రాజులానే బిహేవ్ చేశారు. అయితే ఈసారి నార్త్లో ఏ రాజు గెలబోతున్నారు? ఖచ్చితంగా కేకే రాజు గారు బంపర్ మెజారిటీతో గెలవబోతున్నారన్న. ఈసారి ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా? తెలుసు సార్. మనకి నార్త్లోని కేకే రాజు గారు, విష్ణు కుమార్ రాజు గారు అండి, జేడి లక్ష్మీనారాయణ గారు కూడా పోటీ చేస్తున్నారు. యూత్లో కొంచెం ఆయన ఫాలోయింగ్ ఉంటుంది కదా జేడీ గారికి. జేడీ గారికి ఉందండి, కేకే రాజు గారికి ఉందండి. మెయిన్ విష్ణు కుమార్ రాజు గారు లేదా? విష్ణు కుమార్ రాజు గారు అంటే మాకు అంత ఐడియా లేదండి. మాకైతే తెలియడం అయితే మటుకు మాకు కేకే రాజు గారే. అవునా? ప్రధానంగా ఈసారి నార్త్లో ఎవరు గెలబోతున్నారు? యువత ఓటు ఎవరు పెద్ద ఎత్తున ఎవరికి పడబోతుంది?
యువత అనే కాదండి, ఎవరైనా సరే మనకి నార్త్లోని కేకే రాజు గారే గెలుస్తారు సార్, 100% షూర్, అందులో డ్యామ్ షూర్. మనం ఇప్పుడు ఏంటంటే సార్ అయితే విన్నింగ్ క్యాండిడేటే, అందులో డౌట్ లేదు. బట్ కాకపోతే మనం మెజారిటీ ఓటే మనం చూసుకోవాలండి. ఎందుకు అంత పర్టికులర్ గా ఆయనే గెలుస్తారు ఎలా చెప్పగలుగుతున్నారు? టఫ్ అని చెప్తున్నాయి, సర్వేలు కూడా టఫ్ అని చెప్తున్నాయి కదా. సార్ 5 years లో ఎంత చేశారో మాకు తెలుసు సార్. ఈ 5 years లో కూడా ప్రతి ఒక్క ఓటర్కి కూడా, ప్రతి ఒక్క ఇంటికి కూడా డోర్ టు డోర్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా సరే సమస్యలు కానీ ఏమైనా సరే రిజాల్వ్ చేయడం, సార్ ఓడిపోయినా సరే ఆఫీస్కి ఎవరైనా వచ్చినా సరే ప్రతి ఒక్క ఏదైతే నీడ్స్ ఉన్నాయో వాళ్ళ నీడ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేశారండి. ప్రజల్లోనే ఉన్నారు సార్ నిత్యం. మీకేం చేశారు అప్పుడు? మాకు చేశారు సార్, మాకు పర్సనల్గా చాలా చేశారు. అంతకుముందు ఎవరు చేయలేదా మీకు పర్సనల్గా? అంటే గతంలో మీరు అంటే ఏ ఎమ్మెల్యే దగ్గరికైనా వెళ్ళాలంటే యాక్సెస్ అనేది లేదు సార్, కానీ మా కేకే రాజు గారి దగ్గర అలా లేదండి. మాకు ఏదైనా సమస్య ఉందనంటే డెఫినెట్గా సరే అది మనం ఆయన వరకు తీసుకెళ్లొచ్చు, ఆయన రిజాల్వ్ చేస్తారు కూడా. విష్ణుకుమార్ పరిస్థితి ఏమంటారు ఇక్కడ? విష్ణుకుమార్ అదే చెప్తున్నారు సార్, విష్ణుకుమార్ గారి గురించి మాకు అంత ఐడియా లేదు, మాకు అంత అవగాహన కూడా లేదండి. అంటే ఎమ్మెల్యేగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు తెలుసు సార్, అప్పుడు ఏం చేయలేదా? అప్పుడు మాకు అంత ఐడియా లేదు సార్, అదే చెప్తాను. మేము అంత యాక్టివ్గా తిరిగే వాళ్ళం కాదు. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు సార్ చేయడం చూసి ఇవన్నీ కూడా ఇంకా సార్తోనే మేము స్వచ్ఛందంగా తిరుగుతున్నామండి. ఉత్తర నియోజకవర్గంలో ఎవరెవరు పోటీ చేస్తున్నారో తెలుసండి? తెలుసండి, కేకే రాజు గారు, విష్ణుకుమార్ రాజు గారు. ఎవరు సార్, ఎవరు మంచి చేస్తారు? ఎవరు గెలిస్తే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి? ఎవరు గెలుస్తారంటారు? కేకే రాజు గారు గెలిస్తే మాకు సమస్యలన్నీ క్లియర్ చేస్తారు. ఎందుకండి? గతంలోనే ఆయన ఓడిపోయినా ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా ఆయనే చేశారు. ఒక రోడ్లు కానీ, లేకపోతే ఇక్కడ స్కూలు ఇది పిల్లలు ఆడుకునే ఇవి, తర్వాత ప్రతి డోర్ టు డోర్ వచ్చి ఆయన యోగక్షేమాలు తెలుసుకునేవారు. మాకు గంటా శ్రీనివాసరావు గెలిచాడు, కానీ ఇక్కడ ఆయన వచ్చి ఒక రోజు వచ్చి కూడా ఇక్కడ పనిచేసేది లేదు, పబ్లిక్తో రిసీవ్ చేసుకుని మాట్లాడే పని లేదు. మన నియోజకవర్గంలో గంటా శ్రీనివాసరావు లాస్ట్ టైం గెలిచారు. ఈసారి మళ్ళీ కేకే రాజు గారిని గెలిపిస్తే ఇంకా మన ఉత్తర నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని మా ఆశ. బాగా వ్యక్తిగతంగా చాలా మంచోడు, అందుబాటులో ఉంటారు. ఇక్కడే మన 4th Zone పైన ఆఫీస్ ఉంది. మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే దాని మీద చర్య తీసుకుంటారు. ఆయన ఓడిపోయి ఉన్నాడు కాబట్టి ఈసారి గెలిస్తే ఇంకా బాగా చేస్తారని మా ఉద్దేశం. జగన్ వేలో కొట్టుకొచ్చేస్తారు ఈసారి. జగన్ వేలో కొట్టుకొచ్చేస్తారంటే జగన్ అప్పుడంటే హామీలు ఇచ్చాడు, హామీలు ఇచ్చిన దాన్ని బట్టి హామీలు చాలామంది తీసుకున్నారు, లబ్ధి పొందారు. అప్పుడు ఏమీ చేయకముందే ఆయన్ని గెలిపించారు. ఆల్రెడీ చేస్తున్నాడు కాబట్టి ప్లస్ ఓటింగ్ ఉంటుందని మా ఉద్దేశం. గెలుస్తారు గ్యారెంటీ, మెజార్టీ రాకపోయినా గెలుస్తారు. ఎందుకంటే ఇక్కడ 3 పార్టీలు ఏకమే కాబట్టి ఈ 3 ఓట్లు చీలిపోకుండా ఒక అభ్యర్థి మీద వేస్తే గెలుస్తారనేసి ఉద్దేశం మీద ఏమో చెప్పలేము. గెలుస్తారు. ఎందుకంటే వీళ్ళు 3 ఓట్లు కలిసిపోయి అనుకోండి, మైనస్ వేయడం వీళ్ళు ప్లస్ అయిపోతారు కదా. ఏంటంటే గతంలో ఈయన ఎవరు జగన్మోహన్ రెడ్డి హామీలు ఇచ్చాడు, కానీ దానివల్ల లబ్ధి పొందే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ప్లస్ అవుతుంది మా ఉద్దేశం. ప్రధానంగా ఈసారి 2 రాజులు పోటీ చేస్తారు, కేకే రాజు గారు, విష్ణుకుమార్ రాజు గారు. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగింది? ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది ఉత్తర నియోజకవర్గం? అంటే పోయిన గత 5 నెలల తర్వాత 5 సంవత్సరాలతో కేకే రాజు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆయన కొద్ది మంచి పనులు చేశాడు ఓడిపోయిన కేకే రాజు గారు. అంటే కొద్ది రోడ్లు వేయించడం, చిన్న ట్యాప్లు వేయించడం, వీధి రోడ్లు అన్ని కాలువలు డ్రైనేజ్ అన్ని బాగా చేయించారు. కొద్ది కమిటీలు డెవలప్ చేశారు. ఆయన ఓడిపోయినా క్యాండిడేట్ కాకపోయినా ఇప్పుడు ప్రెసిడెంట్ క్యాండిడేట్లో కూడా మరి ఆయన వస్తే ఒకసారి అవకాశం ఇద్దామని చూస్తున్నాం మేము మా ఏరియా నుంచి. కప్పల్ నుంచి చూస్తున్నాం. కప్పల్లో జగన్ మా ఏరియా నుంచి. కేకే రాజు కొంచెం ఆయన వ్యక్తిగత మంచోడే, పిలుస్తా పలుకుతాడు, వ్యక్తిగత మనకి పనులు చేస్తారు కూడా ఆయన. అది పార్టీ పరం కాకపోయినా పనులు చేసి వచ్చాడు ఆయన. అది ప్రజలతో సమస్యలు మన క్లోజ్గా ఉంటాడు ఆయన. ఏంటి కూర్చుంటాడు, అక్కడ గంట మాట్లాడతాడు, సమస్య ఉంటే రాసుకుని వెళ్తారు, మనకి స్పందిస్తారు. ఇంటింటికి వస్తుంటారు. ఎలా ఉంది మీ కొండ ప్రాంతం అంతా డెవలప్ చేశారు? బాగా చేశారండి, బాగా చేశారు. రీసెంట్గా ఈ 3 monthsలో బాగా చేశారు. కమిటీలు ఇప్పుడు కమిటీలు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి కూడా. ఆయన ఉండవచ్చు ఏదవచ్చు, అది సంథింగ్ అది డెవలప్ అవుతుంది. ఇది ఎలా ఉంది ఈసారి? ఎవరు గెలుస్తారంటే సార్ వైఎస్ రావచ్చు అండి, మాకు జగన్ రావచ్చు. కేకే రాజు గెలుస్తారండి మస్తు సూరి. మరి ఆయన సంగతి మనకి ఐడియా లేదు. అది అంటే పార్టీ పరం కాకపోతే మేము కేకే రాజు గారు చేస్తాను. సార్ 2 రాజులు పోటీ చేస్తారు కదా? 2 రాజులు పోటీ చేస్తాను. ఈసారి మాత్రం కేకే రాజు ఏడు కనపడమండి. ఎందుకంటే బీజేపీ తొలి నమ్మకం లేదండి. తొలాలగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు, ఇప్పుడు బీజేపీ ఇటు ఒకటి అయ్యారు. మళ్ళీ ఇటు ఆడిని మళ్ళీ చంద్రబాబు నాయుడు అనమాట
బీజేపీ వాళ్ళు ఏంటంటే తిట్టడము చేయడము మోలీలు అన్నీ చేశాడు, మళ్ళీ బీజేపీలోనే మళ్ళీ కలిసాడండి. అందుకని జనాలేనా ఈసారి అదే ఇటేమే నమ్మేదే లేదండి. మీకేమైంది? మీకు మంచి చేశారు లేదా? మాకు మా బీజేపీ అయితే మంచి లేదండి, ఈడ చంద్రబాబు నాయుడు అయితే అసలే మంచి లేదండి. ఇస్తామన్నాడు కానీ మరి ఇవ్వలేదండి. మరి ఇక్కడ కేకే రాజు ఎందుకు వెళ్ళాలి? కేకరే వస్తాడండి, ఎందుకంటే తొలి బీజేపీ మోసం చేసింది కదా, బీజేపీకే తొలి అందులోనే దూరాడు కదా. మరి తెలుగుదేశంలో దూరే మళ్ళీ వాళ్ళకే మళ్ళీ తిట్టుకోలేదు, తిట్టుకుంటారు మళ్ళీ. కేకరాజు మంచి వ్యక్తి అండి. ఈసారి ప్రధానంగా ఇద్దరు రాజుల మధ్య పోటీ సార్, విష్ణు కుమార్ రాజు వర్సెస్ కేకే రాజు. ఎలా ఉండబోతుంది? ఏ రాజు గెలబోతున్నారంటే? నా అనాలిసిస్ అయితే కేకే రాజు గెలుస్తారని అనుకుంటున్నాను. కేకే రాజు ఎందుకు గెలుస్తారు? విష్ణు కుమార్ రాజు లాస్ట్ 14 to 19 వరకు ఎమ్మెల్యేగా చేశారు. ఆయన కేవలం ఒక వర్గానికే కొమ్ము కాసేవారు, మిగతా వాళ్ళని పట్టించుకోలేదు. అది ఏ వర్గం అంటే అది వీటి గురించి చెప్పకూడదు, ఇక్కడ ఉన్నారు ఆ వర్గానికే ఆయన ఎప్పుడు కొమ్ము కాశారు, వాళ్ళే వినియోగించుకున్నారు. మిగతా వాళ్ళు వెళ్ళినా ఆయన ఎప్పుడు పట్టించుకోలేదు, ఏం లేదు. అయితే ఈయనకి ఏంటంటే ఓడిపోయినా కూడా 5 years నుంచి ఆయనకు సాధ్యమైనంత పని చేసి పెట్టాడు. ఎవడెళ్ళినా ఆయన పరిధిలో ఏం చేయగలడో ఆ పని అంతా పూర్తి చేసేవాడు కష్టపడి. అదే సక్సెస్ అయిందా లేదా అన్నది ఆ రిజల్ట్ని బట్టి ఉంటుంది, కానీ కష్టపడి పనిచేసాడు. అందువల్ల అధికారం లేకపోయినా గెలవకపోయినా 5 years ఆయన పనిచేశాడు కనుక ఓటర్లు కూడా ఆయన వైపు మొగ్గు చూపిస్తారని అనుకుంటున్నాం. ప్రెజెంట్ అయితే జనాలు వినికిడి ఏంటంటే కేకే రాజు గెలుస్తారని అంటున్నారు, కానీ మరి May 13th ఓటింగ్ ఎలాగుంటుంది అన్నది మరి చెప్పలేము. గెలుస్తారని అనుకుంటున్నాం, అవకాశాలు అయితే ఉన్నాయి. ఎలాంటి వ్యక్తి సార్ అందుబాటులో ఉంటారా? అందుబాటులో ఉంటారు. అంటే ఇక్కడ చాలామంది ఎన్నో సమస్యలతో ఆయన దగ్గరికి వెళ్తే మ్యాక్సిమం ఆ సమస్యలు తీర్చడానికి, వాళ్ళతో మాట్లాడడానికి. ఎందుకంటే ఇక్కడ మాకు రామాలయం ఒకటి ఆ పెద్ద ఇష్యూ అయ్యింది, మనలో ఉన్న రెడ్డితాడి చెల్లిపోయిన రామాలయం. ఆ ఇష్యూలోను కూడా ఆయన సహకారాలు అందించి దాన్ని కొద్దిగా కోఆపరేట్ చేస్తే రామాలయం బిల్డింగ్ కొద్దిగా కన్స్ట్రక్షన్ పూర్తి అయ్యింది. అలాగే స్థానికంగా ఏ ప్రజలు ఏంటి ఇలాగ ఉందంటే వెళ్తే చేస్తారండి, సహాయం చేస్తారు. గెలుస్తారని అనుకుంటున్నాను, మనం చెప్పడం రిజల్ట్. కేకే రాజు వస్తుంది, విష్ణు కుమార్ రాజు ఉత్తరంలో కేకే రాజు గారు వస్తారండి. ఎందుకండి? ఎందుకంటే అతను 5 సంవత్సరాలు ఓడిపోయినా సరే ప్రతి ఇంటింటికి ప్రతి వీధికి వెళ్ళి మొత్తం కష్ట సుఖాలు అన్నీ తెలుసుకొని పనిచేసాడు సార్. ఎలాంటి వ్యక్తి అయినా వ్యక్తిగతంగా మంచి వ్యక్తి, మంచి అతనే. ఎలా ఉంటుంది ఆయన అందుబాటులో ఉండడం, సమస్యలు పరిష్కరించడం ఎలా ఉంటాయి అంటే మనకి ఏదైనా అవసరం అనుకుని మనం వెళ్ళినా పరిష్కరిస్తారు. మనకి ఏ వీధిలో సమస్య ఉన్నా అంటే మా వీధి పెద్ద మనుషులు ఎవరైనా పిలిస్తే వస్తారు. అంటే మెజార్టీ కోసం చెప్పలేము. విష్ణు కుమార్ రాజు గారు ఇంతకు ముందు చేశారు సార్, అంటే ప్రజల్లో అతను ఉన్నారు. అంటే ఇప్పుడు ఏంటంటే మరీ టఫ్గా ఉంటుంది కాబట్టి చెప్పలేము అనుకుంటున్నాం అండి. ఓకే, ప్రధానంగా ఈసారి నార్త్లో ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా? మన విష్ణు కుమార్ రాజు, కేకే రాజు గారు. ఇంకా ఎవరు గెలుస్తారు? మీ నార్త్ యూత్ ఎవరిని ఈసారి ఎన్నుకోబోతున్నారంటే? నార్త్కి అయితే మన కేకే రాజు గారు వస్తారు. కేకే రాజు వస్తారు. ఎందుకమ్మా? ఎందుకంటే అతను ఎలా చేస్తున్నారో చూస్తున్నాం. అప్పుడు విష్ణు కుమార్ రాజు గారు అప్పుడు అతను ఉండేవారు కాబట్టి గెలిచారు. మన గంట ఇప్పుడు ఆ మనిషి లేరు, అటువైపు వెళ్ళిపోయారు. ఇప్పుడు విష్ణు కుమార్ రాజు గారికి ఈయనకి అవుతుంది, కొంచెం టఫ్గా ఉంటుంది, కానీ మన కేకే రాజు గారు గెలుస్తారు. ఏం చేశాడు యూత్కి? ఆయన ఏం చేశాడు? నార్త్కి ఏం చేశాడు ఆయన? నార్త్లో మన ఇనార్బిట్ మాల్ తెస్తున్నారు, ఇంకా చాలా చేశారు. ఉద్యోగాలు ఏమి ఇప్పించారా యూత్కి? ఇప్పిస్తారు. మన నార్త్కి అయితే బాగా చేస్తారు. విశాఖపట్నంలో నార్త్కి చాలా బాగా చేస్తారు. ఓడిపోయిన ప్రజల్లో ఉంటారండి. ఓవరాల్ విశాఖపట్నంలో చూసుకుంటే మన నార్త్కి బాగా చేశారు. మన కేకే రాజు గారు డెవలప్మెంట్ అంతా బాగుంది. అతను గెలకపోయినా సరే మనకి చేయాల్సింది చేస్తున్నారు. అతను లాస్ట్ టైం గెలకపోయినా మనకి చేయాల్సింది చేస్తున్నారు. గెలిచిన తర్వాత ఇప్పుడు గెలకుండానే ఎంత చేస్తున్నారంటే గెలిచిన తర్వాత అలా చేస్తారా మీ ఊహకే చూసుకోవాలి. అంటే యువతలో పెద్ద యువత అంటే పవన్ కళ్యాణ్ లో క్రేజ్ బాగా ఉంది కదా, మరి మీరేంటి కొత్తగా కేకే రాజు పేరు చెప్తున్నారు? లేదు, నేను కూడా అప్పుడు టీడీపీలో ఉండేవారు, మా ఫ్యామిలీ మొత్తం టీడీపీ. ఈ హామీలు అవన్నీ చూసుకొని ఇప్పుడు వచ్చిన జగన్ గారు చేసింది చూసుకుంటే వాళ్ళు చేసిన ఇప్పుడు 10 సంవత్సరాలు ఉన్నారు.
ఏం చేశారు మీరే ఆలోచించండి. ఏం చేయలేదా? అదే ఈసారి యువత కూడా ఇప్పుడు సేమ్ వాళ్ళు చేస్తారేమో మంచి, ఇటు చేస్తారేమో చెడు. ఈసారి ఇప్పుడు చూసుకుంటే కరోనా టైంలోనే 2 సంవత్సరాలు అయిపోయింది. ఈసారి యువత పెద్ద ఎత్తున కేకే రాజుకి ఓట్లు అయిపోతారా? వేస్తారు, గెలిపించుకుంటారా? గెలిపించుకుంటాం.